ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచేందుకు భారత జట్టు అన్ని మార్గాలను వాడుకుంటుంది. మైదానంలోనే కాకుండా బయట సెంటిమెంట్స్ ను కూడా గట్టిగా ఫాలో అవుతుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో టీమిండియా అమీతుమీ తేల్చుకున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ హోటల్ ని మార్చేసింది. పాత హోటల్ అచ్చి రావడం లేదని నమ్మిన టీమిండియా ఈ పని చేసినట్లుగా తెలుస్తుంది. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఏ నగరంలో మ్యాచ్ కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయాలకి వెళ్లి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. సెమీఫైనల్ కు ముందు చంద్రగ్రహణం కారణంగా టీమిండియా తన ప్రాక్టీస్ సెషన్ ను గంట వాయిదా వేసుకుంది. చంద్రగ్రహణం ముగిసేంత వరకు ఆటగాళ్లు ఎవరూ హోటల్ బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ ను టీమిండియా బలంగా నమ్ముతోంది. అహ్మదాబాద్ లో 2023 వన్డే ప్రపంచ కప్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మదా హోటల్లో బస చేసింది. కానీ ఆ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. తాజాగా టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనూ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ సమయంలోనూ భారత జట్టు ఈ హోటల్లోనే బస చేయగా ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతోనే ఆ హోటల్ అదృష్టం లేదని భావించిన టీం మేనేజ్మెంట్ ఈసారి తాజ్ స్కైలైన్ హోటల్ ను మారింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీం భావిస్తోంది. మరోవైపు మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో కూడా హోమ్ కాకుండా వెజిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ వాడుకోవాలని టీం నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే బ్యాటింగ్ పరంగా భారత్ ఫామ్ లోకి వచ్చినట్టే. సెమీస్ లో 250+ స్కోర్ చేసిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాప్ 6 బ్యాటర్లు ఏ ముగ్గురు చెలరేగినా భారీ స్కోర్ ఖాయం. అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. పేసర్స్ లో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టుతుండగా హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ కట్టడిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. శివం దూబే బౌలింగ్ ను నమ్మలేని పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమిష్టిగా సత్తా చాటితేనే టీమిండియా విజేతగా నిలుస్తుందని, లేదంటే వరల్డ్ కప్ చేజారినట్టే.